హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటాను. అయితే ఈ ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏంటి విషయం ఏంటి అనేటువంటిది డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఈ మధ్య కాలంలో నాకు కొన్ని కాల్స్ వచ్చాయి. సో మన సబ్స్క్రైబర్సే కావచ్చు, మన వెల్ విషర్సే కావచ్చు, లేదంటే మన యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నటువంటి కొన్ని వ్యూవర్సే కావచ్చు. సో వాళ్ళు కొంతమంది నాకు కాల్ చేశారండి. కాల్ చేసి ఏం అడుగుతున్నారు అంటే, సార్, ఏంటి నేను ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో కావచ్చు, లేదంటే టెలిగ్రామ్స్ గ్రూప్స్‌లో కొంతమంది మీ పేరు చెప్పుకొని, సో వర్షిత ఎడ్యుకేషన్ వీడియోసే నేను సెల్ చేస్తున్నాను. సర్వీస్ నో క్లాసెస్ అనేటువంటిది మేము సెల్ చేస్తున్నాం. సో అది కూడా 1000, 2000 రూపీస్‌కి సేల్ చేస్తున్నామని ఇలా చెప్తున్నారు సార్ అని ఒక ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసింది. సార్ తెలియగానే మేబీ అది నేనేమన్నా ఎక్కడన్నా గ్రూప్‌లో పోస్ట్ చేశానేమో, ఏదైనా సర్వీస్ నో క్లాసెస్ గురించి నేను ప్రమోషన్ అయితే ఎక్కడైనా ఇచ్చానేమో నేను అనుకున్నాను. బట్ అసలు విషయం ఏంటంటే, నాకు తెలిసిన విషయం ఏంటంటే దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. కొంచెం చెక్ చేద్దాం, అసలు నిజమేనా మరి నా పేరు చెప్పుకొని ఎవరైనా యూట్యూబ్‌లో గానీ ఎక్కడన్నా లేదన్నా ప్రచారం చేస్తున్నారని జస్ట్ కనుక్కుంటే ఏంటి అంటే ఏం ఏం తెలిసింది అంటే, సో కొంతమంది పని కట్టుకొని ఏం చేస్తున్నారు అంటే, వాట్సాప్ గ్రూపులలో కానీ, లేదా టెలిగ్రామ్ గ్రూపులలో కానీ, ఫేస్బుక్ గ్రూపులలో కానీ ఏంటంటే, సో సర్వీస్ నో క్లాసెస్ మన వర్షిత ఎడ్యుకేషన్ సార్ ఎవరైతే చెప్పారో ఆ క్లాసెస్ మీకు నేను సెల్ చేస్తానని చెప్తున్నారు. సో సెల్ చేస్తానని చెప్పేసి ఏంటి అంటే 1000 2000కు అమౌంట్ మాట్లాడుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, సో అమౌంట్ 1000 2000 కోసం డెమో కోసం పంపించేటువంటి వీడియోను కూడా నా ఛానల్లో ఉన్నటువంటి వీడియోను డైరెక్ట్గా వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో డెమో వీడియోస్ కోసం నేను ఎవరైతే చూడాలని నేను పంపిస్తానో, లేదంటే అందరు యూట్యూబ్లో పబ్లిక్లో పెడతానో ఆ వీడియోను వాళ్ళు పంపించేసి ఇదే వీడియోస్ అండి, ఇదే క్లాస్, సో మీకు నేను పంపిస్తాను అనేసి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని ఇమ్మీడియట్గా ఏమవుతున్నారు అంటే, అమౌంట్ తీసుకున్న తర్వాత సో అప్స్కాండ్ అవుతున్నారు. అంటే జస్ట్ మళ్ళీ కాల్ అనేటువంటి లిఫ్ట్ చేయకపోవడం కానీ ఇటువంటి జరిగేటువంటి అవకాశాలు జరుగుతున్నాయి కూడా. సో అలా జరుగుతున్నప్పుడు ఏంటంటే నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏంటి అంటే, సో అటువంటి ఎవరైతే నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, మీకు నేను వర్షిత ఎడ్యుకేషన్ ఎవరైతే సార్ చెప్పినటువంటి వీడియోస్ నేను మీకు సెల్ చేస్తున్నాను, సో మీరు డ్రైవ్లోకి ఇచ్చేస్తాను, ఇటువంటి మాటలు చెప్పుకుంటూ ఎవరైతే మీతో చాట్ చేస్తారో, లేదంటే మీతో కాల్స్ చేస్తారో, సో ప్లీజ్ దయచేసి మీరు నమ్మకండి. వాళ్ళకి ఎవ్వరికి కూడా నేను వీడియోస్ అనేటువంటిది షేర్ చేయడం లేదు. సో ఎక్కడ కూడా గుర్తుంచుకోండి, మన వెబ్సైట్ ఏదైతే ఉందో వర్షిత ఆన్లైన్ కోర్సెస్ .in అనేటువంటి వెబ్సైట్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, www.varshitaonlinecourses.in అనే వెబ్సైట్ నుండి మాత్రమే సో మీరు కోర్సెస్ను చూడొచ్చు. అంతేకాని పర్సనల్గా ఎవరైనా నేను షేర్ చేస్తాను, సో మీరు ఎక్కువ కాస్ట్ పెట్టి మీరు జాయిన్ కావడం ఎందుకు, నేను మీకు ప్రైవేట్గా నేను పంపించేస్తాను అనేటువంటి వాళ్ళను నమ్మకండి. సో వాళ్ళందరూ ఫేక్గా వచ్చేసి ఏంటంటే అమౌంట్ తీసుకొని అనవసరంగా మన వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్లో బ్లేమ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అది నా దృష్టికి వచ్చింది, నేను వేరే వాళ్ళ ద్వారా కాల్ చేయించాను. సో సేమ్ సినారియో జరిగింది. సో డెమో పంపించారు, డెమో పంపించేసిన తర్వాత సో అమౌంట్ అనేటువంటి 2000 రూపీస్కు మీకు మొత్తం ఇచ్చేస్తాను, మీరు అమౌంట్ పే చేయండి అనేటువంటిది విషయం అయితే అడగడం జరిగింది. సో తర్వాత నేను వారం చేయడంతో ఆటోమేటిక్గా అతను స్కిప్ అయిపోయారు దానిలో నుండి. సో కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం కానీ, మొత్తంగా బ్లాక్ చేసుకోవడం కానీ చేశాడు. సో కాబట్టి సో ఎవరైనా ఇటువంటి సిచ్యువేషన్ కనుక ఉంటే, అండ్ ఇంకొకటి, నా పేరు చెప్పుకొని వర్షిత ఎడ్యుకేషన్ ఎవరైతే ట్రైనర్ ఉన్నారో ఆ ట్రైనర్ యొక్క వీడియోస్ నేను పంపిస్తున్నాను, లేదంటే నేనే ఆ ట్రైనర్నని ఎవరైతే చెప్పొస్తారో నా నెంబర్ కూడా మీకు కింద స్క్రీన్ మీద ఇస్తున్నాను. సో ఆ నెంబర్తో మీకు కాల్ వస్తేనే సో మీరు అనుకోండి నేనే చేస్తున్నాను, లేదంటే సో నా వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్ నుండి మీకు కాల్ వచ్చింది అనుకోండి. అంతే తప్ప సో డోంట్ బిలీవ్ ఎనీవన్. అండ్ మన వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్ మాత్రమే మీరు సో చూడండి, యూట్యూబ్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే వర్షిత ఆన్లైన్ కోర్సెస్ అనేటువంటి వెబ్సైట్ మాత్రమే నమ్మండి, అక్కడే ఉంటాయి మన కోర్సెస్, ఇంకా బయట ఎక్కడా దొరకవు. సరే, ఓకే, ఇక్కడ వరకు ఇది పక్కకు పెడితే ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏంటంటే ఈ మధ్య కాలంలో నాకు కొంతమంది కాల్ చేసి ఏంటంటే, సార్ సర్వీస్లో నేర్చుకోవాలనుకుంటున్నాను, సరే నేర్చుకుంటాను, బట్ నేర్చుకున్న తర్వాత ఏంటి అంటే
జాబ్ అనేటువంటిది రావాలి అంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకు తెలిసినంత వరకు మనం సర్వీస్ నో కోర్స్ నేర్చుకుంటాం. ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది అనేటువంటి సెర్చ్ చేసి సో కోర్స్ నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తేనే జాబ్ వస్తుంది కదా. ఎవరైనా చెప్పేది అదే, నేను చెప్పినా ఎవరు చెప్పినా కూడా సో అదే చెప్తారు, ప్రాక్టీస్ చేయండి రాదు. కాబట్టి కొంతమంది కాల్ చేసి ఏం అడుగుతున్నారంటే, సార్ మీరు జాబ్ అష్యూరెన్స్ ఇస్తారా, మీరు జాబ్ ఖచ్చితంగా 100% జాబ్ వస్తుంది, సో మీరు నా ట్రైనింగ్లో జాయిన్ అవుతా అని కొంతమంది అడుగుతున్నారు. ఎలా ఇస్తారు చెప్పండి? సో ఈ క్వశ్చన్ సో ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో వాళ్ళందరినీ ఒక్కసారి నేను అడుగుతున్నాను. సో ఎవరైనా నా క్లాస్లో జాయిన్ అవుతే మీకు జాబ్ వస్తుంది అని ఎలా చెప్పగలుగుతారు? చెప్పలేరు కదా. ఇప్పుడు సపోజ్ నేను ఒక సబ్జెక్ట్ చెప్తున్నాను. సో సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఏంటి, ఆ సబ్జెక్ట్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని అర్థం చేసుకొని, అర్థం కాకపోతే మళ్ళీ అడిగి అర్థం చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. ఇంటర్వ్యూ క్రాక్ చేసినప్పుడు మాత్రమే జాబ్ వస్తుంది కదా. సో అలా కాకుండా నా కోర్సులో జాయిన్ అవుతే మీకు 100% జాబ్ వస్తుంది అని అన్నారనుకోండి, అది 100% తప్పే. ఎక్కడైనా ఎవరైనా అలా అంటే తప్పు. సో ఇంకొకటి, ఒకవేళ నేను అలానే అన్నాను అనుకోండి, సో నా కోర్సులో జాయిన్ అయిపోతే మీకు జాబ్ వస్తుంది అన్నాను అనుకోండి, సో నేనే ఇప్పిస్తాను జాబ్ అన్నాను అనుకోండి. సో ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు నా కోర్సులో నా ట్రైనింగ్లో ఒక 100 మెంబర్స్ జాయిన్ అయ్యారు అనుకోండి, నేను 100 మెంబర్స్కి ఎలా ఇప్పించగలుగుతాను జాబ్? జస్ట్ థింక్. అవునా కాదా? సో కాదు కదా, నేను 100 మెంబర్స్కి ఇప్పించలేను కదా జాబ్. సో కాబట్టి ఏంటి, ఫస్ట్ నేను ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నానో సబ్జెక్ట్ను ప్రాపర్గా నేర్చుకోండి. సబ్జెక్ట్ను ప్రాపర్గా నేర్చుకున్న తర్వాత మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ కండి. ఓకే, ఇంటర్వ్యూస్ ప్రాపర్గా అటెండ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్లో మీ పర్ఫార్మెన్స్ ఫస్ట్ ఒకసారి ఫెయిల్ అవుతారు కావచ్చండి, ఎందుకు భయం? సో చాలామంది ఆ ఫోబియా ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ అటెండ్ కావడానికి పెద్ద ఫోబియా ఉంటుంది. అమ్మో నేను ఇంటర్వ్యూకి అటెండ్ కాలేనండి అని ఈ భయాన్ని బయట క్యాష్ చేసుకుంటున్నారు. సో మీరు ఆ భయం అనేటువంటిది వదిలేసి ఫస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే, సో సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ కండి. సో ఎవరైనా మాక్ ఇంటర్వ్యూస్ పెడుతున్నారనుకోండి, సో అటెండ్ కండి. మాక్ ఇంటర్వ్యూస్ మీరు చేయండి. లేదు అంటే మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోయి మీరు అద్దం ముందుకెళ్ళేసి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ మీరే చెప్పుకునే ప్రయత్నం చేయండి. సో చేయండి, తప్పేం లేదు. అద్దం ముందు నిల్చొని మీరు ఇది చేయండి. ఎందుకు మీరు ఆ భయం మీలో పోదో నేను చెప్తాను మీకు. ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ అంటే భయం పోగొట్టుకోండి. ఒక ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యారనుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారనుకో, ఒక చిన్న పని చేయండి. నా నుండి మీకు ఇచ్చేటువంటి ఒక ట్రిక్ అనుకోండి, టిప్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఏంటి అంటే సపోజ్ మీరు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు. సో ఆ ఇంటర్వ్యూలో పర్లేదు, ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ అడిగాడు, మీరు చెప్పలేకపోయారు. బట్ ఆ క్వశ్చన్ గుర్తుంచుకోండి. మీరు ఆ క్వశ్చన్ గుర్తుంచుకొని ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏ క్వశ్చన్స్ అడిగారు, నేను చెప్పలేకపోయాను, సరే ఓకే, ఆ ఇంటర్వ్యూ నేను ఫెయిల్ అయిపోయింది, ప్రాబ్లం ఏం లేదు. ఆ క్వశ్చన్స్కు పక్కన రాసుకొని తర్వాత దాన్ని ఆన్సర్ చేసుకోండి. లేదా ఇలా మనం ఏదైనా గూగుల్లో కానీ సెర్చ్ చేసైనా దానికి ఆన్సర్స్ పెట్టండి. ఇలా కనుక ఒక 4 లేదా 5 ఇంటర్వ్యూస్ కనుక మీరు అలానే అటెండ్ అయిపోయి అలా క్వశ్చన్ ఆన్సర్స్ కనుక మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యారనుకోండి, మీరు 6th ఇంటర్వ్యూ వరకు వాళ్ళు క్వశ్చన్ అడగగానే ఆన్సర్ చెప్పేంత పర్ఫెక్ట్గా అవుతారు మీరు. సో ఇది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. సో అలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేసుకొని మంచి హ్యాపీగా ఒక మంచి జాబ్ని తెచ్చుకోండి. అంతేగాని సో ఎవరు మనకు జాబ్ ఇస్తారు లేదంటే జాబ్ ఇప్పిస్తారు అనేటువంటి టెన్షన్లో మీరు ఉండి అనవసరంగా డబ్బులు పోగొట్టుకొని ఇబ్బంది పడకండి. ఓకే, సో నా నుండి నేను మీకు ఇచ్చే సలహా ఇది మాత్రమే. ఇలా వెళ్తే మాత్రమే ఒక మంచి జాబ్ వస్తుంది. జాబ్లో కూడా మంచి సెట్ అవుతారు మీరు. సో మళ్ళీ జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కి తిరగకుండా, అంటే వెనక్కి తిరగడం అంటే అర్థం ఏంటి, సో మళ్ళీ ఎవరో నాకు హెల్ప్ చేస్తారు, నేను హెల్ప్ చేస్తేనే నేను జాబ్ చేస్తాను అనేటువంటి కాన్సెప్ట్ లేకుండా హ్యాపీగా జాబ్ చేసుకుంటారు. సో ఇది నా నుండి మీకు ఇచ్చేటువంటి సలహా. ఓకేనా. సో నేను మన వర్షిత ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి కోర్సెస్ కానీ క్లాసెస్ కానీ ఎలా ఉంటాయి ఏంటనేటువంటిది మీకు మన వెబ్సైట్ అయితే చెప్పాను కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చూడండి. ఓకేనా, రైట్. ఇంకా మీరేమన్నా నాతో మాట్లాడాలనుకున్నా, మీరేమన్నా కామెంట్ రూపంలో నాకు ఏమైనా చెప్పాలనుకున్నా కూడా సో డోంట్ వరీ, కామెంట్ చేయండి, నేను తప్పకుండా దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.